ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నారు డైరెక్ట్ ఇండియా అండి. వాళ్ళ వీడియోలో వచ్చేసరికి అండ్ గ్యాస్ గీజర్ వచ్చేసరికి వాటర్ అనేది స్లోగా వస్తుంది. అండ్ ఇది అనేది ఇప్పుడు క్లీన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బకెట్లో అయితే కొన్ని వాటర్ తీసుకోవాలి. అండ్ మనమైతే దీన్ని క్లీన్ చేయడానికి వచ్చేసి ఒక పంప్ రెడీ చేస్తాం. ఇది వచ్చేసరికి వాటర్ పంప్, కూలర్లో వస్తుంది మోటరు. ఈ వాటర్ పంప్ అనేది కూలర్లో వస్తుంది. అండ్ కూలర్లో వచ్చే మోటార్ తీసేసుకొని ఈ పైప్ వచ్చేసి గ్లీజర్ పైప్ వస్తుంది. గ్లీజర్ పైప్ వచ్చేసి కట్ చేసి ఈ దానికనేది ఎక్కించాను. అండ్ దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇన్లెట్ లెక్క కనెక్ట్ చేయాలి. ఇది చిన్న పైప్ కట్ చేసింది దీనిదే. అండ్ దీంట్లోకి బకెట్లకి వాటర్ కరెక్ట్గా పడేటట్లు కొంచెం లెంత్ ఉండేటట్లు పెట్టుకున్నాను అవుట్లెట్లోకి. వాటర్ అయితే ఈ మోటార్ మునిగేంత వాటర్ తీసుకోండి. ఈ యాసిడ్ వచ్చి 20% వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కనెక్ట్ చేసి చూపిస్తాను వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉందా ఎట్లా ఉంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తాను. చూడండి వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఈ యాసిడ్ కలిపేటప్పుడు మాస్క్ అయితే వేసుకోండి కంపల్సరీగా. చూడండి, యాసిడ్ వేసిన తర్వాత వాటర్ అనేది ఇట్లా వస్తుంది. అండ్ ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి. ఉండే ఫ్లోరైడ్ అంతా వచ్చేస్తుంది. ఉండే ఫ్లోరైడ్ అంతా బురుగు అంతా వచ్చేస్తాను చూడండి. అండ్ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను వీడియో అనేది. ఇప్పుడు అనేది స్కిప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఒక 10 minutes అయింది వేసి. అంత ఫ్లోరైడ్ అంతా వస్తుంది బాగా. చూడండి, అంత బురుగు ఉండేంత ఫ్లోరైడే. కానీ ఇంకా కొంచెంసేపు అట్లా వదిలేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అంత ఫ్లోరైడ్ అయితే క్లీన్ అయిపోయింది. చూడండి, ఫ్లోరైడ్ అనేది అంతా వచ్చేసింది బయటకు అనేది. అండ్ ఇలా నార్మల్ వాటర్ వచ్చిందంటే ఫ్లోరైడ్ అంతా క్లీన్ అయిపోయినట్లు. అలా ఇలా వచ్చి హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి ఇలా వచ్చేస్తుంది. అండ్ పైప్స్లో వచ్చేసి అంతా క్లీన్ అయిపోయింది ఫ్లోరైడ్ అనేది. అండ్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది అప్పుడు వచ్చిన వాటర్ ఇప్పుడు వచ్చిన వాటర్ చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ రెండు పక్కనే పెట్టి చూపిస్తాను ఇప్పుడు. అండ్ వాటర్ అనేది ఇలా వచ్చిందంటే ఫ్లోరైడ్ అంతా క్లీన్ అయిపోయినట్లు. ఈ పైప్స్లో ఉండే లోపల వచ్చేసి పైప్స్ వచ్చింటాయి, ఆ పైప్స్లో ఉండే ఫ్లోరైడ్ అంతా క్లీన్ అయిపోయినట్లు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.